గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనమేందంటే నిన్న మొన్నటి వరకి లాస్ట్ వీడియో వరకి బీపీఆర్ రైడర్ యూజ్ చేసుకొని హ్మ్. గ్యారంటెడ్ ఇన్‌కమ్ పాలిసీలు, ఎండోమెంట్ పాలిసీలు, రెగ్యులర్ ఇన్‌కమ్ పాలిసీలు, ఇప్పుడు ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ పాలిసీలలో ఫార్చ్యూన్ గ్యారంటీ చెప్పాను. ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్ చెప్పాను. ఇప్పుడేందంటే ఆ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి? ఏ దాంట్లో ఏది పెట్టుకుంటే బెటర్‌గా ఉంటుంది అనేది నేను ఒక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. అన్ని స్క్రీన్ షాట్‌లు తీసి పెట్టాను లేట్ కాకూడదనే ఉద్దేశంతోను. ఇదేందంటే ఆహ్, ఫార్చ్యూన్ గ్యారంటీ. ఇది ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్ అన్నమాట. 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి తీసుకుంటున్నాను. 1,00,000 ప్రీమియం, 12 ఇయర్స్ ప్రీమియం పేమెంట్ టర్మ్. ఫస్ట్ ఇయర్ నుంచే రిటర్న్ స్టార్ట్ అయితది. 38,000 వస్తుంది. ఓవరాల్‌గా చూసుకుంటే 35,000. ఇది సెక్యూర్‌లో. ఇది సెకండ్ ఇయర్ నుంచి తీసుకుంటే 41,372 కొంచెం రిటర్న్స్ పెరుగుతాయి. ఓకేనా? ఇది ఒక్కటి అబ్జర్వ్ చేసుకోండి. వన్ బై వన్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సేమ్ ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్. ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీంలోనేమో ఒకటే ఆప్షన్. ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ ఫస్ట్ ఇయర్ నుంచి రిటర్న్స్ వస్తాయి. దాదాపుగా 40% ఆన్ బాండ్ గ్యారంటీ. ఇంక్లూడింగ్ బీపీఆర్ రైడర్. ఇది చూడండి ఓవరాల్‌గా 1 ఇయర్ నుంచి వెయిటింగ్ పీరియడ్ ఫస్ట్ ఇయర్ నుంచే రిటర్న్స్ కావాలంటే 38,386 వస్తుంది. ఓవరాల్‌గా రిటర్న్స్ వచ్చేసి 35,99,305 వస్తుంది. సెకండ్ ఇయర్ నుంచి అయితే 41,372 వస్తుంది. ఓవరాల్‌గా 37,000 అంటే దీనికి దాదాపుగా ఒక 37 లాక్స్ అంటే ఇది 36 లక్షల రూపాయలు ఇన్‌కమ్ పెరిగింది. ఓకేనా? ఇది థర్డ్ ఇయర్ నుంచి అయితే 38 లాక్స్ ఇంకొక 1,00,000 రూపాయలు పెరిగింది. ఫోర్త్ ఇయర్ నుంచి అయితే 39 లాక్స్ ఇంకొక 1,00,000 రూపాయలు పెరిగింది. ఫిఫ్త్ ఇయర్ నుంచి అయితే 39 లాక్స్ ఇంకొక 1,00,000 రూపాయలు పెరిగింది. ఇదేంది 39 లాక్స్ ఇంగంతే 1,00,000 రూపాయలు డిఫరెన్స్ వస్తుంది. రెగ్యులర్‌గా వచ్చే ఇన్‌కమే కొంచెం పెరిగి వస్తుంది. కస్టమర్ రిక్వైర్మెంట్‌ని బట్టి మనం తీసుకోవచ్చు. ఇంకొకటేందంటే ఏజ్ లిమిట్ 30 ఇయర్స్‌కి తీసుకున్నా అంతే వస్తుంది. 40 ఇయర్స్‌కి తీసుకున్నా అంతే వస్తుంది. ఓకేనా? బీపీఆర్ రైడర్ యాడ్ చేయలేదు కాబట్టి. బీపీఆర్ రైడర్ యాడ్ చేయాలి. మాక్సిమం ఇన్స్యూరెన్స్ కవరేజ్ కావాలి అనుకుంటే మాక్సిమం 35 ఇయర్స్ ఉన్న వాళ్ళకిస్తే 100% ఈ పాలిసీ నుంచి వచ్చే ప్రతి ఒక్క బెనిఫిట్ వస్తుంది. దీంట్లో బీపీఆర్ రైడర్ యాడ్ చేయలేదు కాబట్టి 40 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి 90 ఇయర్స్ వరకు డబ్బులొస్తున్నాయి. ఏదో 60 ఇయర్స్ వరకి తీసుకున్నట్లయితే ఇది ఓన్లీ 15 ఇయర్స్ అమౌంట్ అయితే. కొద్దిమంది అడుగుతారు. 12 ఇయర్స్ కడతాను, 5 ఇయర్స్ వెయిట్ జేస్తాను. ఫస్ట్ 5 ఇయర్స్ వెయిట్ జేస్తాను. సిక్స్త్ ఇయర్ నుంచి రిటర్న్స్ కావాలి. వితిన్ 15 ఇయర్స్‌లో కంప్లీట్ కావాలంటే ఈ ఆప్షన్ గూడా జేయొచ్చు. పీపీటీ వచ్చేసి 12 ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. డిఫరెన్షియల్ వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ వరకి. మినిమమ్ పాలిసీ టర్మ్ 15 ఇయర్స్‌లో పాలిసీ క్లోజ్ కావాలన్నా ఇవ్వచ్చు. 55 ఇయర్స్ వరకు పాలిసీ క్లోజ్ కావాలన్నా ఇవ్వచ్చు. ఓకేనా? చూడండి ఇది. 50 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి, 60 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి డిఫరెన్స్ అనేది కొంచెం ఏజ్‌ని బట్టి గూడా రిటర్న్స్ తగ్గుతూ, పెరుగుతూ ఉంటాయి. 45 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కేమో 37,000 వచ్చింది. 50 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి 37,050 సేమ్ ఉంది. 60 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి కొంచెం ఇన్‌కమ్ తగ్గింది. ఏజ్ ఎక్కువుంది గాబట్టి. ఓకేనా? ఈ విధంగా మీరొక్కసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి. 15 ఇయర్స్ ఇదో 13 ఇయర్స్ సేమ్ ఇన్‌కమ్‌లో పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఏజ్‌ని బట్టి, పీపీటీని బట్టి, పాలిసీ టర్మ్‌ని బట్టి, పేమెంట్ టర్మ్‌ని బట్టి రిటర్న్స్ అనేది డిపెండ్ అవుతుంటాయి. ఇది చూడండి 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్ 50 ఇయర్స్ పాలిసీ టర్మ్, 5 ఇయర్స్ వెయిటింగ్, 35 ఇయర్స్ నుంచి రిటర్న్స్ వస్తూ ఉంటాయి. 50,322 రెగ్యులర్‌గా చూసుకుంటే 39 ఇది మంచి ఆహ్, ప్రొజెక్షన్ అన్నమాట కస్టమర్‌కి. 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ పాలిసీ 5 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ తర్వాత రిటర్న్స్ స్టార్ట్ అయితాయి. రూ. 1,00,000 కడితే 50,000 వస్తున్నట్టు. 50% రిటర్న్స్ వస్తున్నట్టు రైట్? దాని తర్వాత అప్ టు 80 ఇయర్స్ వరకి ఇంక్లూడింగ్ బీపీఆర్ రైడర్ కూడా పనిచేస్తది. 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్ వరకి గాని, 35 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి గాని ఇమ్మీడియేట్ ఇన్‌కమ్‌లో ఫస్ట్ ఇయర్ నుంచి కావాలన్నా, నెక్స్ట్ 5 ఇయర్స్ నుంచి రిటర్న్స్ కావాలన్నా మనం ఇవ్వచ్చు. బీపీఆర్ రైడర్ బెనిఫిట్స్ అనేవి 85 ఇయర్స్ వరకు పనిచేస్తున్నాయి. వీడియోలన్నీ బీపీఆర్‌ని బేస్ చేసుకొని చెప్తున్నాను కాబట్టి పదే పదే దాని యొక్క ఇంపార్టెంట్ అనేది మీకు ప్రతి స్టెప్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? బీపీఆర్ రైడర్ బ్లైండ్ గుర్తుపెట్టుకోండి. 85 ఇయర్స్ వరకు పనిచేస్తుంది. కస్టమర్ ఏజ్‌ని బట్టి, పాలిసీ టర్మ్‌ని బట్టి మనం ఏ ఏజ్ వాళ్ళకివ్వాలి అనేది మనం డిఫైన్ చేయాల్సి ఉంటుంది. 30 ఇయర్స్, 35 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి రెగ్యులర్ ఇన్‌కమ్ పాలిసీలు గాని,
ఎండోమెంట్ పాలసీలు గానీ, ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ పాలసీలు గానీ, ఇంక్లూడింగ్ బీపీఆర్ ఇస్తే మిగతా రైడర్స్ టర్మ్ బూస్టర్ ఒకటి, యాక్సిడెంటల్ డెత్ ఒకటి, యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీ ఒకటి. ఈ 3 రైడర్‌లు యాడ్ జేసి, ఇంక్లూడింగ్ బీపీఆర్ ఒకటి. ఈ 4 రైడర్‌లు యాడ్ జేసి, కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి మినిమమ్ 25,000 నుంచి పాలిసీస్ ఉంటాయి. ఇవన్నీ గూడా సేవింగ్ పాలిసీల అండర్‌లోకి వస్తాయి గాబట్టి, మనకి పెద్ద ఇబ్బంది ఉండదనమాట. ఎడ్యుకేషన్ ఉన్నా లేకున్నా ఇవ్వచ్చు. ఇన్‌కమ్ ప్రూఫ్ ఉన్నా లేకున్నా ఇవ్వచ్చు. క్లయింట్ అనేది ఫైనాన్షియల్‌గా కొంచెం ఫిట్ అండ్ ఫైన్‌గా ఉండాలి. ప్రీమియం కట్టేటట్టు ఉండాలి. హెల్తీగా ఉండాలి అంతే. ఈ 2, 3 కండిషన్స్‌ని బేస్ చేసుకొని మనకి సేవింగ్ సొల్యూషన్స్‌లో ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ పాలిసీలు గానీ, రెగ్యులర్ ఇన్‌కమ్ పాలిసీలు గానీ, ఎండోమెంట్ పాలిసీలు గానీ, ఆన్ బాండ్ గ్యారంటీ పాలిసీల గురించి మాత్రమే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. బీపీఆర్ రైడర్ అనేది ఆన్ బాండ్ గ్యారంటీ పాలిసీల్లో మాత్రమే ఉంటుంది. మనకు ఆన్ బాండ్ గ్యారంటీలు ఈ వీడియోతోనే కంప్లీట్ అయిపోతాయి. ఫస్ట్ బీపీఆర్ రైడర్ ఇంపార్టెన్స్ గురించి చెప్పాను. దాని తర్వాత ఎండోమెంట్ పాలిసీలలో బీపీఆర్ యొక్క బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయో చెప్పాను. దాని తర్వాత రెగ్యులర్ ఇన్‌కమ్ పాలిసీలలో గూడా బీపీఆర్ బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయనేది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మనం కొటేషన్ తీసేటప్పుడు బీపీఆర్‌ని ఏ విధంగా యాడ్ జేసుకోవాలనే దాని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దీన్ని బట్టి బీపీఆర్‌లో ఒక 10-15 వీడియోస్ అయినాయి. ఇట్లా వన్ బై వన్ టాపిక్ వైస్‌గా, పాలిసీ వైస్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వస్తే, ఒక్కసారి 15 వీడియోస్ 1 అవర్, 1 ½ అవర్ మీరెప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు ఒక్క రోజు కాదనుకోని మీరు చూసినట్లయితే, మీకు బీపీఆర్ యొక్క బెనిఫిట్స్, బీపీఆర్‌ని యూజ్ చేసుకొని మన టాటా ఏఐ లైఫ్ ఇన్స్యూరెన్స్‌లో ఎన్ని పాలిసీలున్నాయి, ఏ పాలిసీలో ఏమేం బెనిఫిట్స్ ఉంటాయనేది మీకంటూ ఒక క్లారిటీ వస్తది. దాని తర్వాత ఫైనల్‌గా నేను చెప్పేదొకటే. ఎవరైతే 25-35 ఇయర్స్ క్యాండిడేట్స్ ఉన్నారో, అంటే ఒక 5 ఇయర్స్‌లో మ్యారేజ్ అయితుందనుకున్న వాళ్ళకి గానీ, మ్యారేజ్ అయిపోయి ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ అయితున్న వాళ్ళకి గానీ, ఈ సేవింగ్ పాలిసీలలో ఏదన్నా ఒక్క పాలిసీ 50,000ది గానీ, రూ. 1,00,000 గానీ, ఇంక్లూడింగ్ బీపీఆర్ యాడ్ చేసి ఇవ్వడానికి ట్రై చేయండి. వాళ్ళకు మంచి పాలిసీ ఇచ్చినట్టు అవుతుంది. వాళ్ళున్నా లేకున్నా ఒకవేళ ఏదన్నా రిస్క్ జరిగితే ఇమ్మీడియేట్‌గా ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. 50,000 ప్రీమియం పెడతాం కాబట్టి టర్మ్ బూస్టర్ అంటే డబుల్ కవరేజ్ వస్తుంది. యాక్సిడెంటల్ డెత్ ఉంటుంది. యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీ ఉంటుంది. ఏదన్నా జరిగితే ఇన్సూరెన్స్ కవరేజ్‌లు ఇస్తాము. దాని తర్వాత రెగ్యులర్‌గా ప్రీమియమ్స్ అన్నీ వెవరైపోతాయి. బీపీఆర్ ఉంటుంది కాబట్టి. దాని తర్వాత రెగ్యులర్‌గా వచ్చే ఇన్‌కమ్ గానీ, ఒకవేళ ఎండోమెంట్‌లో అయితే లాస్ట్‌లో వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ గానీ, ఇమ్మీడియేట్ ఇన్‌కమ్‌లో అయితేనేమో నెక్స్ట్ ఇయర్ నుంచి గానీ, ఆఫ్టర్ 5 ఇయర్ నుంచి గానీ వచ్చే ఇన్‌కమ్ గానీ, వాళ్ళ ఫ్యామిలీలో నామినీ ఎవరుంటే వాళ్ళు. పాలసీ టర్మ్ ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్. వాళ్ళున్నా లేకున్నా ఈ అమౌంట్ అనేది వాళ్ళ ఫ్యామిలీకి ఫైనాన్షియల్‌గా సపోర్ట్ అవుతుంది. ఓకేనా? నా ఇంటెన్షన్ ఒకటే అండి. మీకు తెలిసిన కస్టమర్స్‌కి మన టాటా ఏఐ లైఫ్ ఇన్స్యూరెన్స్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాలిసీలో ప్రతి ఒక్క బెనిఫిట్ అనేది క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేసి, వాళ్ళ రిక్వైర్మెంట్‌కు తగ్గట్టుగా పాలిసీలు ఇవ్వాలనేది ఛానెల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మీరు గూడా అట్లా ఇవ్వడం వల్ల మీకు ఫ్యూచర్‌లో గూడా మంచి బిజినెస్ అవుతుంది. మనం ఇచ్చే 1, 2 పాలిసీలైనా వాళ్ళ ఫ్యామిలీకి ఎల్లప్పుడూ ఆర్థికంగా హెల్ప్ అవుతుందనమాట. ఓకేనా? థాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఇంగా కొత్తగా చాలామంది జాయిన్ అవుతున్నారు. కామెంట్స్ చేస్తున్నారు. వేరే వేరే టాపిక్‌ల మీద చేయమని. మీ యొక్క ఫీడ్‌బ్యాక్ గూడా ఇవ్వండి. వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయి? ఇంకేమన్నా చేంజెస్ చేయాలా? లేదంటే వేరే వేరే టాపిక్స్ ఏ దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే బావుంటుంది అనేది చెప్పండి. నాట్ ఓన్లీ మన టాటా ఈ కొటేషన్స్ తీయడం, మన పాలిసీల గురించి ఎక్స్‌ప్లనేషనే కాకుండా ఇన్సూరెన్స్ అవేర్‌నెస్ గురించి ఏ టాపిక్ మీద వీడియోలు చేస్తే బావుంటుందనేది నాకి అప్డేట్ చేయండి. కొద్దిమంది కామెంట్స్‌ని గాని, వాళ్ళ సజెషన్స్‌నన్నీ తీసుకొని, అది గూడా వారానికి 1, 2 వీడియోలు నేను చేయడానికి ట్రై చేస్తాను. మీరిచ్చే సజెషన్స్ వల్ల, నేనిచ్చే ఇన్‌పుట్స్ వల్ల చాలా మందికి ఇన్సూరెన్స్ అవేర్‌నెస్ అనేది పెరుగుతుంది. వాళ్ళు పాలిసీలు అమ్మేటప్పుడు గాని, ఈవెన్ కస్టమర్స్ గాని తీసుకునేటప్పుడు ప్రతీదీ చెక్ జేసుకొని, మంచి పాలిసీ లేదో ఐడెంటిఫై చేసుకొని తీసుకోవడానికి చాయిస్ ఉంటుంది. ఓకేనా అండి? థాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సో మచ్ అండి. బై.